హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 17-20 మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని, అటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 17 నుండి ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట కూడా చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా బలపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 48 గంటల్లో ఇటు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో డిసెంబర్ 17 నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎక్కడ తీరం దాటేది మరో 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో ఎక్కువగా ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలోనే వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ భారీ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 17 నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఇటు కోస్తాంధ్ర, తెలంగాణపై ఉండే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఎక్కడ తీరం దాటేది మరో 2 రోజుల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఇది దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటితే మాత్రం విస్తారంగా వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో 17 నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు రేపటిలోగా వరి పనులు పూర్తి చేసుకోవాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈ అల్పపీడనం ఎక్కడ తీరం దాటేది మరో 2 రోజుల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలపైన ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాబోయే అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 17-20 మధ్యలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రాయలసీమలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో అటు రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, రేపటిలోగా అటు రైతులు తమ వరి పనులు పూర్తి చేయాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావం ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలపైన ఉండే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.